హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే అమ్మవారిని బుట్ట బొమ్మలాగా ఎలా తయారు చేసుకోవాలి, అమ్మవారికి సింపుల్ పద్ధతిలో చీర ఎలా కట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఆల్రెడీ ఇక్కడ అమ్మవారిని చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఉన్నారు. అమ్మవారు బుట్ట బొమ్మలా కనిపిస్తున్నారండి, చాలా బాగున్నారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ అమ్మవారికి కట్టే చీరను చూపిస్తున్నానండి. ఇదేంటి ఇంత చిన్నగా ఇలా ఉందని అనుకుంటున్నారా? ఇది స్టిచ్చింగ్ సారీ అండి. ఆల్రెడీ కుట్టేసి ఉంటుంది. మనం కుర్చీలు అది పెట్టుకుంటాం కదండి, ఆ కుర్చీలన్నీ కూడా ఈ విధంగా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే ఇస్తారు. ఇంకా ఫ్రంట్ సైడ్ అమ్మవారికి వేయడానికి ఇలా పైట్ సెంగు కూడా ఈ విధంగా స్టిచ్ చేసి ఉంటుంది. ఈ క్లాత్ కూడా మనం పొట్టి చీరలు అవి తీసుకుంటాం కదా, అలానే ఉందండి. నేనైతే పింక్ కలర్లో తీసుకున్నాను. వీటిలో కలర్స్ కూడా ఉంటాయి. అలా అమ్మవారికి వేసేయడమేనండి. చాలా సింపుల్గా ఉంటుంది. మన దగ్గర ఉన్న శారీస్ ఫోల్డ్ చేసి అమ్మవారికి వెయ్యాలంటే కొంతమందికి చేతనవుతుంది, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు కదా. అలాంటి వారికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ కుర్చీల దగ్గరే ఒక స్ట్రిప్ ఇస్తారండి, దాన్ని అలా మనం స్టిక్ చేసేసుకోవడమే. అప్పుడు అమ్మవారికి కుర్చీలు వచ్చినట్టుగా వస్తుంది. ఈ కుర్చీలు కూడా ఎక్కువగానే వస్తాయండి. ఒక సైడ్ 7 వస్తాయి, ఇంకొక సైడ్ 7 వస్తాయి. మొత్తం 14 కుర్చీలు వస్తాయండి. కుర్చీలు ఎక్కువగా వస్తే చీర అనేది చాలా బాగుంటుంది కదా, అందుకని కుర్చీలు ఎక్కువగానే పెట్టారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇంకా అమ్మవారికి ఇలా వి షేప్లో వేస్తాం కదండి, ఆ విధంగా స్టిచ్ చేశారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. అమ్మవారి కోసం ముందుగానే ఇలా స్టిచ్ చేసి మనకు కొంచెం ఈజీ చేశారు. ఇది ఐడియా అయితే చాలా బాగుందండి. ఎవరికి వచ్చిందో కానీ ఈ ఐడియా చాలా బాగుంది. ఇంకా ఈ శారీతో పాటుగా నేను ఏనుగులు కూడా తీసుకున్నానండి. అయితే ఈ ఏనుగులు చూసారా ఎలా ఉన్నాయో? ఇవైతే మనం స్వామి అమ్మవార్లని ఏనుగు పైన గజారోహణ చేస్తాం కదండి, ఆ విధంగా వస్తాయి. ఇంకా ఈ ఏనుగులు వుడ్తో తయారు చేసినవండి, బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇంకా పైన గోల్డ్ కలర్ షీటు ఒక పూతగా వేశారండి. ఈ ఏనుగు పైన స్వామి అమ్మవార్లను పెట్టుకొని గజారోహణ చేస్తున్నట్టుగా భావించి మనం పూజనైతే చేసుకోవచ్చండి. లేదంటే మనం అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు పెడతాం కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. లేదంటే దీపపు కుందులైనా సరే పెట్టుకొని అందంగా అలంకరించుకోవచ్చు. అయితే ఇవి కొంచెం పెద్ద ఏనుగులు కాబట్టి పెద్ద పెద్ద పూజలకు కానీ, వ్రతాలకి కానీ, నోములకు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వీటిని నేను నీరూస్ కలెక్షన్ వారి దగ్గర అయితే తీసుకున్నానండి. వీటి ప్రైసెస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు నచ్చినట్లయితే వారిని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడైతే అమ్మవారికి ఈ చీర ఎలా కట్టాలో చూపిస్తాను. ముందుగా అమ్మవారిని పెట్టడం కోసం నేను ఇక్కడ లోటస్ ఫ్లవర్ అయితే తీసుకున్నానండి. ఈ లోటస్ ఫ్లవర్ అయితే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. ఇది కూడా నేను వీరి దగ్గరే తీసుకున్నానండి. నేను లాస్ట్ ఇయర్ కలసం దీంట్లోనే పెట్టుకొని నేను వీడియోస్ కూడా పెట్టానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ ఇయర్ వీడియోస్ చూడండి, అవి కూడా చాలా బాగుంటాయి. ఇంకా తర్వాత అమ్మవారు కాస్త ఎత్తుగా ఉండడం కోసమని ఒక పీట పెట్టుకొని తర్వాత దీంట్లో ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ప్లేట్లో నేను ఇలా మన ఇంట్లో పప్పు డబ్బాలు అవి ఉంటాయి కదండి, ఆ డబ్బా కొంచెం ఎత్తుగా ఉన్నదైతే తీసుకోండి. ఆ తర్వాత దీంట్లో ఒక ప్లేట్ అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత మన దగ్గర కలస చెంబులు ఉంటాయి కదండి, ఇత్తడి చెంబులు, ఆ చెంబు అయితే పెట్టుకోవాలి. అయితే ఈ చెంబులో మీరు బియ్యం వేసుకున్నా పర్వాలేదండి, లేదంటే కలసం కింద పెట్టుకుంటామని అనుకుంటే వాటర్ వేసి మీరు కలసం కింద కూడా మీరు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ అమ్మవారి అలంకరణ చూపిస్తున్నాను కాబట్టి ఇవేమీ చూపించట్లేదు. అమ్మవారికి సారీ కడుతున్నాం కాబట్టి అమ్మవారు కాస్త ఎత్తుగానే ఉండాలండి, అందుకనే ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు అమ్మవారికి చీర ఎలా కట్టాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ స్ట్రిప్స్ అతికించేసి ఉన్నాయి కదండి, దాన్ని అయితే ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇలా చెంబుకి చుట్టూ ఈ విధంగా పెట్టుకొని ఆ స్ట్రిప్స్ ఇలా అంటించేసుకుంటే అది అలా ఫిట్ అయిపోతుందండి. కలస చెంబులు కొలత ప్రకారంగానే ఇక్కడ స్టిచ్ చేశారండి, అందుకని మనం ఆ చెంబుకి పెట్టగానే అది జారకుండా అలా ఫిక్స్ అయిపోతుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒకసారి కుర్చీలన్నీ కూడా సరి చేసేసుకోండి. ఇంకా బ్యాక్ సైడ్ అయితే పైట్ సెంగ్ ఉంటుందండి, దాన్ని ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసి అమ్మవారికి ఇలా ఫ్రంట్ సైడ్ వేసేయడమే. అయితే ఇది కొంచెం జారుతున్నట్టుగా ఉంటుందండి, అప్పుడు మీరు అటువైపు ఇటువైపు కూడా పిన్ని పెట్టేసుకోండి, ఇంకా అది జారదు. ఇంకా కుర్చీలు కూడా అటు ఇటు కాస్త పెద్దగా వెడల్పుగా బుట్ట బొమ్మలా రావాలి అంటే లాస్ట్ కుర్చీ ఉంటుంది కదండి, అది పట్టుకొని వెనకాతలు ఉన్న సారీ క్లాత్కి ఒక పిన్ చేసేసేయండి. అటు ఇటు కూడా పిన్ పెట్టేయండి, అప్పుడు కొంచెం వెడల్పుగా కుర్చీలు అనేవి వస్తాయి. చూడండి అమ్మవారికి చీర ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇంకా అమ్మవారికి ఫేస్ పెట్టి నగలతో అలాగే పువ్వుల మాలలతో అమ్మవారిని అందంగా అలంకరించేసుకుందాం.
అయితే ఇలా అమ్మవారికి ఇలా ఒకసారి శారీని కట్టిన తర్వాత మళ్ళీ ఈ చీరని ఏం చేయాలండి అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఇలా కట్టిన తర్వాత ఒకసారి వాష్ చేసేసి బీరువాలో దాచిపెట్టేసుకోండి. అంటే మైలది తగలకుండా ఉన్న చోట దాచిపెట్టేసుకోండి. మళ్ళీ మీకు ఎప్పుడైనా ఏవైనా నోములు కానీ వ్రతాలు అవి చేసుకునేటప్పుడు అమ్మవారిని అలంకరించుకోవాలని అనుకునేటప్పుడు ఈ చీర మళ్ళీ కట్టొచ్చండి. ఎందుకంటే ఇది మళ్ళీ అమ్మవారికే వేస్తున్నాము, మనమైతే ఏమీ కట్టుకోలేదు కాబట్టి అమ్మవారికి వేసిన చీర మళ్ళీ అమ్మవారికి వేయొచ్చండి. నేనైతే ఇలా అమ్మవారిని అందంగా అలంకరించేశానండి. చూడండి, నిజంగా అమ్మవారు చూడటానికి ఎంత బాగున్నారో కదా. చిన్న ఆడపిల్లలు పట్టులంగాలు వేసుకొని నట్టింట్లో తిరిగితే ఎలా ఉంటుందో నాకు అమ్మవారు అలానే కనిపిస్తున్నారండి. అందుకనే కాబోలు ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని అంటారు. అమ్మవారు మీకు ఎలా కనిపిస్తున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఒక చీర ఉంటే మనం ముందు రోజే అమ్మవారిని అలంకరించుకోవాల్సిన పని ఏమి ఉండదండి. అప్పటికప్పుడే అమ్మవారికి ఈ చీర అనేది కట్టేసి పూజ అనేది చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా మనం అమ్మవారిని రెడీ చేసేసుకోవచ్చు. మీకు కూడా అమ్మవారి చీర నచ్చిందా? అయితే నీరస్ కలెక్షన్ వారిని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వీటి ప్రైసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.